సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 30/6/2024 ఆదివారం, తిథి జ్యేష్ఠ బహుళ నవమి పగల 12:20 వరకు ఉన్నది. తదుపరి దశమి, నక్షత్రం రేవతి ఉదయం 7:34 వరకు, తదుపరి అశ్విని, యోగం అతిగండ సాయంత్రం 4:14 వరకు, కరణం గరజి పగలు 12:20 వరకు, వర్జన్ రాత్రి 2:36 నుండి 4:08 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:54 నుండి 5:46 వరకు, అమృతకాలం శేషం ఉదయం 6:49 వరకు, మరల రాత్రి 11:35 నుండి 1:07 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ఉదయం 7:30 తర్వాత నుంచి వీరికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసంతో చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఆత్మవిశ్వాసం పెరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే నాగేశ్వర స్తోత్రాన్ని పఠించినట్లయితే కనుక అన్ని విషయాలు అభివృద్ధిదాయకంగా ఉండగలదు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు అనవసర ఖర్చులు ఎక్కువగాను. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. అనవసర కోపావేశాలు కూడా పెరగలవు. వృత్తి వ్యాపారాదుల్లో లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే మంగళచండిక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. ఆర్థిక పరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా ఉండగలదు. శుభమూలక ఖర్చులు ఉండగలవు. వీరు దేవాలయాలు దర్శించడం, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం అనేటువంటిది ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. పేరు ప్రఖ్యాతులు పెరుగును. అలాగే స్నేహితుల యొక్క లేక ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం చేసి విష్ణు ఆలయాల్లో సంపంగ పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉండగలదు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. జీవిత భాగస్వామితో స్వల్ప భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయ దర్శనం, శివాలయంలో మారేడు దళాలు సమర్పించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండును. ఈరోజు ఉదయం 7:30 తర్వాత నుంచి కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండగలదు. మనశ్శాంతి తక్కువగా ఉండును. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. అధిక శ్రమలు అనేటువంటివి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే కందిపప్పు దానం చేసినట్లయితే మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండును. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండేటప్పటికీ అంతే మొత్తంలో ఖర్చులు ఉండగలవు. గురువులు పెద్దలతో మాట తేడాలు పడే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురువు ఆరాధన చేయడం, రావి చెట్టుకి 3 ప్రదక్షిణాలు చేయడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉన్నను. రుణ ప్రయత్నాలు సఫలీకృతమగును. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. వివాహ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అర్చన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం మంచిది. తదుపరి ధనువు రాశి.
ధనురాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. అలాగే సంతాన నిమిత్తం కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు, ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. రావాల్సిన దానం చేతికందును. ఈ రాశి వారు ఈరోజు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం కలదు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో రిపేర్లు వంటివి ఉండగలవు. బంధువుల యొక్క సహాయ సహకారములు కొంత తగ్గగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే రామరక్ష స్తోత్రం, రామాలయ దర్శనం చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ధైర్య సాహసాలు పెరుగును. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించి ముందుకు వెళ్తుంటారు. గృహ వస్తు వాహన గృహోపకరణాల నిమిత్తమే ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆలయాల్లో సంపెంగ పుష్పాలు సమర్పించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి దినఫలాలతో మరలా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.